మనలో చాలామందికి డే కాఫీ ఎరోమాతో స్టార్ట్ అవుతుంది. కాఫీ హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలామంది ఎక్స్పర్ట్స్ మనకు వివరించి చెప్తున్నారు. కాఫీలో ఉండే కెఫీన్ అలర్ట్నెస్ని కలుగజేస్తుంది, వర్క్ పర్ఫార్మెన్స్ని కూడా పెంచుతుంది, ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్ అందరిలోని ఒకేలా ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే కాఫీ ఒక్కొక్కళ్ళలో ఒక్కోలా మెటబలైజ్ అవుతుంది. మనలో ఉండే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ ఎస్ఎన్పిస్ అనేవి మైనర్ జెనెటిక్ వేరియేషన్స్. అవి డిక్టేట్ చేస్తాయి ఈ కెఫీన్ ఎలా మెటబలైజ్ అవ్వాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ మెటబలైజర్స్ అని ఉంటారు జెనెటిక్ మేకప్ను బట్టి. ఫాస్ట్ మెటబలైజర్స్లో కెఫీన్ 1 or 2 అవర్స్లో మెటబలైజ్ అయ్యి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. వాళ్ళు 4 కప్స్ వరకు కాఫీ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కెఫీన్ బాడీలో ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ కాఫీ తాగడం వలన యాంటీ ఆక్సిడెంట్ మోతాదు పెరిగి ఉంటుంది. అది హెల్త్ బెనిఫిట్స్ని కలుగజేస్తుంది. సో వీళ్ళలో రిస్క్ లేదా అంటే ఉంది. వీళ్ళు కాఫీ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు కనుక ఎక్కువ కాఫీ తాగడానికి ట్రై చేస్తే కాఫీ డిపెండెన్సీ వచ్చే అవకాశం ఉంది. మన ఇండియన్ పాపులేషన్లో కాఫీ డిపెండెన్సీ తక్కువ, కానీ యంగ్ జనరేషను లాంగ్ అవర్స్ నైట్ పనిచేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్కి అది వాళ్ళు ఎక్కువ కాఫీకి అలవాటు పడుతున్నారని నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు కేర్ఫుల్గా ఉండకపోతే వాళ్ళు అనుకున్న దానికి మోడరేషన్లో కాక ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటుంటే వాళ్ళకి డిపెండెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఇట్ విల్ లీడ్ ఇన్ టు విత్డ్రాల్ సిమ్టమ్స్. ఇంకా కమింగ్ టు స్లో మెటబలైజర్స్లో కాఫీ మెటబలైజేషన్ ఈవెన్ 10 hours వరకు కూడా జరగదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కెఫీన్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ కాఫీ తాగితే. సో దానివలన నిద్ర పట్టకపోవడము, బీపీ పెరగడము, యాంగ్జైటీ రావడము, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము జరుగుతాయి. అందుకని వాళ్ళకి 1 కప్కి పర్ డేకి కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. సో మనకి ఎలా తెలుస్తుంది మన ఫాస్ట్ మెటబలైజర్సా స్లో మెటబలైజర్సా? జెనెటిక్ టెస్ట్స్ అవైలబుల్ నౌ. ఈవెన్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోకపోయినా మనం ఈజీగా అర్థమవుతుంది ఇండైరెక్ట్గా. ఎక్కువ ఎంత కాఫీ తాగినా వెంటనే పడుకుని నిద్రపోతారు మంచిగా, వాళ్ళు ఫాస్ట్ మెటబలైజర్స్. ఆబ్వియస్లీ స్లో మెటబలైజర్స్కి ఏంటంటే మార్నింగ్ 1 కప్పు కాఫీ తాగినా నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టదు, వాళ్ళు స్లో మెటబలైజర్స్. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం కాఫీని ఎంజాయ్ చేయాలి. డాక్టర్ జయంతి ఉండమట్ల, జెనెటిక్ కన్సల్టెంట్. నమస్తే.